మీరు చెప్తున్న వర్షన్ కరెక్టో కాదో నేను ఒకసారి దీని గురించి క్లారిటీ తీసుకోదలుచుకున్నాను. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్. సో పార్టీల పరంగా వింటున్నారు, అన్ని పార్టీలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి? ఈ గ్రామాల వారికి ఆల్రెడీ ప్రభుత్వం ఏమో ఈ సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది, అండ్ రేపు కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఏం చేస్తారు ఏంటి అన్న విషయం పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీల పరంగా గుర్తులే లేవు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఎట్లా పాసిబుల్ అయితే అన్నాం ఒకటి కనిపిస్తుంది. బీసీల నుంచి ఒక డిమాండ్ ఉంది, అండ్ పార్టీల పరంగా కూడా మీరు వినడం అయితే జరిగింది. కాబట్టి ఏంటి హోల్ సినారియో పైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఒక విషయం అండి, ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది, ప్యానెల్లో ఉన్నందరికీ, ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ శుభోదయం. విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 వీళ్ళెవ్వరూ ఏం పరస్పర విమర్శలు చేసుకున్నా గానీ ఆర్టికల్ 16/4 ఏం చెప్తుంది అంటున్నట్టే, రిజర్వేషన్లు అనేవి సమాజంలో ఎవరైనా సేవలు అందించడానికి, రాష్ట్రంలో సేవలు అందించడానికి వెనుకబడిపోతే అలాంటి వెనుకబడిపోయినటువంటి ప్రజలకి ఆర్థిక సామాజిక పరంగా రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేది స్పష్టంగా ఉందండి భారత రాజ్యాంగంలో. టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని తిట్టడము, కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ ను తిట్టడము, ఇవన్నీ చిత్తశుద్ధి లేని మాట్లాడి ఎవరి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా. వాస్తవంగా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ అడ్వకేట్లు లేరా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకూడదని భారత రాజ్యాంగం చెప్తుంది. 2024 హైకోర్టు సేమ్ ఇదే ఇష్యూ పైన 77 కులాలని, ముస్లిం కులాలని రిజర్వేషన్లు కల్పిస్తే హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే డిసెంబర్ 2024 సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. రిజర్వేషన్లు అనేవి మతపరంగా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వీళ్ళకు తెలీదా, కేసీఆర్ గారికి తెలీదా ఎస్టీ రిజర్వేషన్లతో ముస్లిం రిజర్వేషన్లు కలపడం ఎందుకు? అప్పుడు కూడా అంటే ప్రతి రిజర్వేషన్లలో ముస్లింలు ఉండాలా? ముస్లింలకు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా పెట్టండి. కాంగ్రెస్ నాయకులకు ముస్లింలకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ బిల్లు తీసుకురండి, అది తీసుకురండి. మళ్ళా బీసీలతో కలపడము, ఎస్టీలతో కలపడము, వాళ్ళు అన్యాయం చేశారు. ఇప్పుడు బీసీలకు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది. రాజ్యాంగం పేరు మీద బీజేపీ కూడా రాజ్యాంగం ప్రకారం అంటుంది. న్యాయపరంగా కోర్టులు ఒప్పుకోవట్లేదు. మీరు రాజ్యాంగం ప్రకారం పోకుండా రాజకీయ పార్టీలు విమర్శించుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే, నేను రిజర్వేషన్లు కల్పించేసి దాని మొత్తం క్రెడిట్ కొట్టేద్దామనుకున్నారు. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బీసీ సంఘాల నాయకులు కొందరికి, అందరికని నేను అనట్లేదు, అన్ని సంఘాలను నేను అనట్లేదు, స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయండి వాళ్ళకు కూడా. ఏమీ కాకముందే పాలాభిషేకాలు, ఏమీ కాకముందే ఈ పార్టీ మాకు అనుకూలం అని చెప్పేయడాలు, ఏమో వాళ్ళు బీసీలో మరి పార్టీ పరంగా వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్. వాళ్ళు నిజంగానే బీసీలదో మరి బీసీ సంఘాలు ఒకటి, నా ప్రశ్నకు ఒక జవాబు చెప్పాలి. ఏంటంటే 42% రిజర్వేషన్ల 10% రిజర్వేషన్ల ముస్లింలు తీసేస్తే బీసీలకు అసలైన మొదటి నుంచి ఉన్న బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఎంతండి? 35%. అంతకుముందు ఎంత ఉంది? 27% ఉంది, 28% ఉంది అంతకుముందు బీసీ. 28కి 35కి ఎంత శాతం అండి? 7% పెరిగింది. ముస్లింలు ఎంతమంది ఉన్నారు జనాభాలో? 15%. 15% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు 35% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు? చిత్తశుద్ధి లేదు కదా ఎవరికి కూడా. కేవలం బీసీల పేరుతోని రాజకీయ లబ్ధి పొందాలి అని రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు చేస్తున్నాయి. అసలు రాజకీయ పార్టీలకు సంబంధం లేని సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేము రిజర్వేషన్లు కల్పిస్తాం, మేము రిజర్వేషన్లు కల్పించాల్సిందేముందండి. రెండో విషయం, ఇక్కడ రాజకీయ పార్టీలో అక్కడ అభ్యర్థి ఎవరైతే ఉంటారో సర్పంచ్ ఎన్నికల్లో లోకల్ అభ్యర్థి ఉంటారు. ఆ గుణగణాలు తెలుసు, ఆ అభ్యర్థి ఎంత మంచోడు ఎంత చెడ్డోడు. కాబట్టి స్థానికంగా ఇచ్చినప్పుడు స్థానికమైనటువంటి వ్యక్తులకి ఎక్కువగా ప్రయారిటీ ఉంటది. కాబట్టి అక్కడ అభ్యర్థి గుణగణాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా
మాకు బీసీలందరూ గంపగుత్తగా ఓటేస్తారని ఆశిస్తే అది దురాశే అవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి ఎన్నికల లోపల మేము రిజర్వేషన్లు కల్పిస్తామనడం కూడా ఒక రకంగా బీసీలను మోసం చేయడమే అవుతుంది. నేను ఒక బీసీ వ్యక్తిగా చెప్తున్నాను. బీసీ సంఘాల నాయకులు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. మీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఎవరు ఏ పార్టీకి ఉన్నారు, ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటి, మీరు సమాజంలో తిరుగుతున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. కాబట్టి మీరు బీసీల పేరు మీద ప్రజల్ని మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అయ్యేవి కాదు, పోయేవి కాదు. అవి కావాలి అంటే ఈ రాజకీయ పార్టీలకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ మతాన్ని పక్కన పెట్టండి. మతాన్ని పెట్టి ఇగో ఈ కులము ఈ విధంగా వెనుకబడింది, ఆర్థికంగా వెనుకబడింది, సామాజికంగా వెనుకబడింది. దానికి ఆర్టికల్ 16/4 రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తుంది రిజర్వేషన్లు కల్పించడానికి. దాన్ని ప్రత్యేకంగా ముస్లింలు అని పెట్టాల్సిన అవసరం ఏముంది? మొన్న సర్వేలో కూడా ముస్లింలు అని ప్రత్యేకంగా పెట్టారు. హిందువులలోనేమో కులాల పేరుగా విభజించారు సర్వేలు. హిందువులలో కులాల పేరుగా విభజించినప్పుడు ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు కేవలం ముస్లింలు అని మాత్రమే పెట్టారు? ముస్లింలలో కూడా కులాల వారిగా గణన చేయాల్సింది. క్రిస్టియన్లు లేరా? క్రిస్టియన్ల గణన ఎక్కడ జరగలేదు. క్రిస్టియన్లలో కూడా కులాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదండి బేసికల్ గా. అలాగే కుల సంఘాలకు కూడా చిత్తశుద్ధి లేదు, బీసీ సంఘాలకు కూడా చిత్తశుద్ధి లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, వీళ్లకు స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆ స్పెషల్ ఇంట్రెస్ట్లు పట్టుకొని ఆయా రాజకీయ పార్టీల గొడుగుల కింద తిరుగుతున్నారు. ఓకే, అంటే ఒకటి చెప్పండి శ్యామ్ సుందర్ గారు. సామాన్యమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఒకటి శ్యామ్ సుందర్ గారు, మీరు చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీల పరంగా ఎవరికైనా లాభం చేకూరుతుందా, లేదంటే ఇది కాంగ్రెస్ కి అనుకూలంగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు నెక్స్ట్? ఎందుకంటే మళ్ళీ పంచాయతీ అండ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లెక్కన చూస్తే ఇది అక్కడ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎవరికి బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువగా? సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే సర్వసాధారణంగా జరిగే విషయం స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పుకోవడం మామూలు అయిపోయింది. రెండోది, ఎవరైతే వేరే పార్టీల వాళ్ళు గెలిచినప్పటికీ కూడా వాళ్ళకు నయానో భయానో ఒప్పించేసి వాళ్ళని తమ పార్టీలో చేర్పించుకోవడం, ఇవన్నీ కూడా మామూలుగా జరిగే విషయాలు. వాస్తవానికి కరెక్ట్ గా నిజాయితీగా ఉండాలంటే అక్కడ పార్టీల ఎంబ్లం లేదు కాబట్టి, లోగోలు లేవు కాబట్టి వాళ్ళు మా వాళ్ళే అని అన్ని పార్టీల వాళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళు మా వాళ్ళే కానీ వీళ్ళు కలుపుకున్నారు, వీళ్ళు మా వాళ్ళే కానీ వీళ్ళు కలుపుకుంటారు అని చెప్పేసి చెప్పడం అనేది మామూలుగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న వ్యవహారం. ఎందుకంటే నేను చూశాను లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తర్వాత లాస్ట్ టైం ఎట్లా జరిగింది అంటే చాలా మంది వేరే పార్టీల వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత కూడా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడేసి వాళ్ళకు ఏదో ప్రలోభాలు పెట్టో లేకుంటే బుచ్చగిచ్చో భయపెట్టో ఏదో రకంగా మీకు నిధులు ఇవ్వమనో ఏమో చేసి మొత్తం మీద వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వరకే జరుగుతాయి. నిజాయితీగా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండట్లేదు. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉంటుందో ఆ రాజకీయ పార్టీ మా బలమే ఎక్కువ అని చెప్పుకుంటారు. ఎవరైతే ఖచ్చితంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయా రాజకీయ పార్టీలో ఉంటారు. కొద్దిగా టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరైతే వేరే వేరే పార్టీలో చేస్తారో వాళ్ళంతా మళ్ళీ అధికార పార్టీ వైపు తిరుగుతుంటారు. సర్వసాధారణంగా జరిగే ఓపెన్ సీక్రెట్ అండి. మళ్ళీ వస్తానండి శ్యామ్ సుందర్ గారు. ఎస్ శివకుమార్ గారు, సో ఇక్కడ 2 పాయింట్లు కీలకంగా అంశాలు ఇప్పుడు మనం ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో 2 పాయింట్లు కీలకంగా ఉన్నాయి. ఒకటి, పార్టీ గుర్తే లేదు, మీరు ఏ రకంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తారనేది నెంబర్ 1 పాయింట్. మీరు ఏ రకంగా ఖరారు చేశారు? ఆల్రెడీ అంతా సిద్ధమైంది అన్నారు కాబట్టి మీరు ఎట్లా ఆ లిస్టు తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు? అండ్ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇందాక శ్యామ్ సుందర్ గారు అన్నారు, అక్కడ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి అక్కడ వాళ్ళకు లోకల్ గా ఎవరు బెటర్ ఉన్నారు ఏంటి, ఆల్రెడీ గుణగణాలు ఆల్రెడీ అందరికి ప్రజలకు తెలుసు కాబట్టి ఓన్లీ బీసీలకే రావాలనుకునేది మూర్ఖత్వం. అక్కడ ఎవరికి అందరికీ కూడా అవకాశం రావాలి. సో మీరు కేవలం బీసీలకు 42% అన్నారు కాబట్టి చెప్పేసి ఇక్కడ మీరు ఏదో వాడుతున్నారా ఏంటి, ఏ రకంగా యూజ్ చేయబోతున్నారు? అండ్ ఇంకొకటి, మతాల గురించి సంబంధించి క్లియర్ గా ఉంది మెన్షన్ చేసి, అయినా మీరు ఎందుకు కలిపారన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వచ్చాయి కాబట్టి రెండింటికి జవాబు చెప్పండి. శ్యామ్ సుందర్ గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే క్యాస్ట్ పరంగా ముస్లిమ్స్ ని కానీ ఇటు క్రిస్టియన్లు కానీ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి అనే రకంగా మాట్లాడుతుండే అది వాస్తవం.
అయితే ఒప్పుకుంటున్నారు బీసీలకు సంబంధించి 42% మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చారో అందులో ముస్లింస్ లని చేర్చారని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ముస్లింలని కాంగ్రెస్ పార్టీ చేర్చింది కదండి. గతంలో ఉన్న పార్టీలు కూడా అట్లాగే ఉన్నాయి. తర్వాత మొన్న బీఆర్ఎస్ కూడా 23% ఇచ్చింది, 32% ఉంటే 23 ఇచ్చింది. ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ ది మనం ఇప్పుడు మాట్లాడాల్సిన ఒక నిమిషం దిలీప్ గారు నేను మాట్లాడుతున్నా. దిలీప్ గారు ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ది సరే అది ఆల్రెడీ వాళ్ళు ఏమేమి చేశారో వాళ్ళని పక్కన పెట్టి మీ మీద నమ్మకంతో మీరు 42% రిజర్వేషన్ అన్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో మీకు ఇచ్చారు. మీరు ఇప్పుడు చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తే ఈ 42% రిజర్వేషన్ లో మీరు బీసీలల్లా అందులో ముస్లింస్ ని యాడ్ చేసినామని మీరు ఒప్పుకుంటున్నారా అని నేను అడిగా. నేనేమంటున్నా అంటే ఆ 42% బీసీ ఏదైతే 42% లో 10% లో అదంటే వాళ్ళు ఏదైతే ముస్లింల ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు ఏదైతే దూదేకుల ఇంకా వేరే కులాలు ఉన్నాయో అవి మొదటి నుంచి బీసీలోనే ఉన్నాయి. అవి సపరేట్ గా అదే కౌంట్ లో పోయింది తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా తీసుకొచ్చి ఆ 10% అక్కడేం కలపలేదు. ఇప్పుడు మీరు అట్లా ఆలోచిస్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈవెన్ నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం మొన్నటి వరకు ప్రధానమంత్రికి ముందు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండో అక్కడ కూడా బీసీలో వాళ్ళు ఉన్నారు అనేది గతం నుంచి చాలా డిబేట్లలో మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా కలిపింది ఏం లేదు, అదే లేదు. కాకపోతే శ్యామ్ సుందర్ గారు అన్న దాంట్లో నేను దాన్ని ఏకీభవించుతాను. ఎందుకన్నంటే ఎప్పుడైతే హిందువులలో కుల విభజన ఎట్లయితే జరిగిందో ఇటు క్రిస్టియన్లో కూడా కొన్ని వీళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ అనే రకంగా అది ఉంది. తర్వాత ముస్లింస్లలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ కూడా బయటికి తీసుకురావాలి. ఉట్టి హిందువులను ఎందుకు తెచ్చిండ్రు అనే ప్రశ్న ఏదైతే వేసిండో దానికి నేను అన్నాను రైట్. ఆ రకంగా రేపు ఇప్పుడు వాళ్ళు లేవనెత్తారు కాబట్టి రేపు అవసరం అనుకుంటే అధికారులు కానీ రేపు రాబోయే సమయంలో ఇవి జరుగుతాయేమో జరగాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. సరే ఇప్పుడు సర్పంచ్ విషయానికి వస్తే ఎన్నికలకు సంబంధించి వస్తే మీరు ఏ రకంగా ఖరారు చేస్తారు, ఎట్లా హోంవర్క్ చేస్తారు, ఏ రకంగా మీరు లిస్ట్ రెడీ చేస్తారు చెప్పండి. ఇప్పుడు రేపు ఏదైతే మంత్రివర్గంలో నిర్ణయం అయిన తర్వాత దాన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లోనే పెట్టి అనౌన్స్ చేయడం జరుగుతుంది. రేపు ఏ రకంగా వాళ్ళు చెప్తారు అంటే ఎవరికి ఎంత పర్సెంట్ ఇస్తున్నాము అని చెప్తారు, పర్సెంటేజ్ల గురించి చెప్తారు. కానీ మీరు ఏ రకంగా అక్కడ అసలు విలేజ్ పరంగా మీరు గ్రాస్ లెవెల్లో ఎట్లా హోంవర్క్ చేస్తారు, మీరు ఇదంతా ఎట్లా ఖరారు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న గ్రామంలో ఎవరు ఉండ్రు ఏంది అక్కడ కేటగిరైజేషన్ అంటే మన సభ్యత్వాలు నమోదు చేసుకుని ఇందులోనే వీళ్ళని ఇచ్చి సర్పంచ్లకు పంపించాలని ఇట్లా ఏమని అనుకుంటున్నారు? లేదు అంటే ఆల్రెడీ మొదటి నుంచి ఉంది కదండి. ఈ రోజు సర్పంచులు ఇప్పుడు లేరు, ఎలక్షన్ కాలే గ్యాప్ అయింది కాబట్టి లేరు. కానీ గతంలో ఉన్న లెక్కలైతే ఆ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలనే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% ఇస్తుందని కొత్త రకంగా తీసుకొచ్చి అక్కడేం కొత్త అంటే గతంలో ఏదైతే సర్పంచ్ విషయంలో ఆపోజిషన్ లో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళనే ఫిల్టర్ చేసి పంపుతారు. కానీ మీరన్న రిజర్వేషన్ లెక్కలు మీరన్న ఖరారు చేస్తే కొత్త వాళ్ళు రావాలా లేదంటే కొత్త ఏదైనా లిస్ట్ రావాలా? మీరు అన్నట్టు పాత వాళ్ళని ఫిల్టర్ చేసి అందులో ఎవరున్నారో వాళ్ళని పంపిస్తారు, మళ్ళీ వాళ్ళే వస్తారు. రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంటారు. సునీత గారు మీరు ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు అప్పట్లో ఉన్న సర్పంచ్ ఏజ్ బారైపోయి ఉండొచ్చు, వాళ్ళ ప్లేస్ లో ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయి, జరగవని కాదు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మన శ్యామ్ సుందర్ గారికి ఇంకొక సబ్మిషన్ అండి, అది ప్రజలకు కూడా మార్పులు రావాలా సార్. ఎందుకంటే డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు ఎవరిని పడతాలని ఎన్నుకోవడంతో ఈరోజు ప్రజల నుంచి 500 అనుకో, 1000 రూపాయలు అనుకో, 2500 అనుకో, 4000 అనుకో, ఈరోజు ఆపోజిషన్ పార్టీ లీడర్లే డైరెక్ట్ మన బై ఎలక్షన్ లో చూడడం జరిగింది. జూబ్లీస్ లో 4000 తీసుకోండి, 5000 తీసుకోండి అని చెప్పి ప్రజలను ఉసిగొల్పడము ఇది ఎంత మటుకు కరెక్ట్? అవసరం అనుకుంటే మార్పులు చేర్పులు తేవాలి, లేదు కాదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల డబ్బులు తీసుకోవడమే నిషేధం చేయాలి, అట్లేమని ఉండాలి. కానీ వీళ్ళు అవన్నీ లేకుండా మొత్తానికి వెంకటరెడ్డి గారు నేను ఓవరాల్ గా చెప్తున్నా, నాట్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా సిపిఎం కాదు, ఇది ఈ మార్పులు తీసుకురాకపోతే మనకి ఇట్లాగే జరిగిపోతుంది. ఒక పాయింట్ మర్చిపోతున్నారు, మీరు 4000 5000 అంటున్నారు కదా, 2500 గురించి క్లారిటీ ఇవ్వట్లేరు.